లవ్, దేవుని ప్రేమ మనకు ఏం అవసరమో అది ఇచ్చే ప్రేమ. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు కొన్ని అవసరాలు తీరుస్తాడని వ్రాయించారండి, ప్రతి అవసరం తీరుస్తాడని వ్రాయించారు. ప్రతి అవసరము దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున అకార్డింగ్ టు హిస్ గ్లోరియస్ రిచెస్ అనే మాట ఉంటుంది. రిచెస్ ఇన్ గ్లోరీ ఆర్ గ్లోరియస్ రిచెస్. దేవుని దగ్గర ఐశ్వర్యం ఉందంట. ఆయన ఐశ్వర్యంలో మన ప్రతి అవసరత తీరుస్తాడు. దేవుని దగ్గర కొంచెమే ఉంటే ఆయన బహుశా నువ్వు వచ్చి ఆయన నీ అవసరత కొరకు అడిగినప్పుడు, కొంచెమే ఉందమ్మా, కొంచెం సర్దుకో, ఈ అవసరత ఒక్కటే తీర్చగలను, ఇంకొక అవసరత నేను తీర్చలేను అని బహుశా చేతులు ఎత్తేస్తాడేమో. కానీ దేవుడు తన మహిమైశ్వర్యంలో, ఆయన గ్లోరియస్ రిచెస్లో ఆయన దగ్గర సమృద్ధి ఉంది. నీ ప్రతి అవసరతను ఆయన తీర్చేవాడు. నీ ప్రతి అవసరత కొరకు నువ్వు మొదట ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కొంతమంది అమ్మ దగ్గరికి, నాన్న దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. కొంతమంది అత్తగారి దగ్గరికి, మామగారి దగ్గరికి వెళ్ళమంటుంటారు. కొంతమంది పురుషులు వివాహం అయిన తర్వాత ఇంట్లోకి డబ్బులు కావాలంటే వాళ్ళ వైఫ్ని ఏటీఎం కార్డులా వాడుకుంటూ ఉంటారు. వైఫ్ ఏమో ఏటీఎం కార్డు, స్వైపింగ్ మెషిన్ ఏమో అత్తగారు మామగారు. చూడండి, ఏటీఎం కార్డుని వెళ్ళి అలా మెషిన్లో పెడితే మెషిన్లోంచి డబ్బులు వస్తూ ఉంటాయి. కొంతమంది భర్తలు ఏమనుకుంటారంటే అత్తగారు మామగారు ఏటీఎం మెషిన్ అనుకుంటారు. ఏటీఎం మెషిన్ అండి, డబ్బులు ఎవరికైనా చెట్లకు కాస్తాయా? అందరు కష్టంతో సంపాదించుకునేవి డబ్బులు. కొంతమందికి ఎంత డబ్బున్నా కూడా సంతృప్తి ఉండదు, ఇంకా దురాశ, అత్యాశ, అదేదో డబ్బు కోసమే బ్రతుకుతున్నట్లుగా బ్రతికేవారు చాలా మంది సమాజంలో ఉన్నారు. నీ అవసరత కొరకు నువ్వు నీ అత్తమామల దగ్గరకు పంపించొద్దు నీ భార్యను. నీకేదైనా అవసరత వస్తే నీ అమ్మా నాన్న మీద పడి ఏడవద్దు. తెలుసు, కొంతమంది తల్లులు చెప్తుంటారు, అమ్మ మా కుమార్తె వివాహం అవ్వట్లేదని మమ్మల్ని తిడుతుందమ్మా, మమ్మల్ని అవమానకరంగా మాట్లాడుతుంది. మరి భర్త అనేవాడు షాప్లో వెళ్ళి కొనుక్కొస్తారండి? చెప్పండి. ఆడపిల్లలకి ఎవరికైనా వివాహం కాకపోతే అమ్మ నాన్న మీరు పెళ్లి చేయట్లేదని బహుశా ఫ్రస్ట్రేషన్లో అనొచ్చేమో, కానీ మీ అమ్మ షాప్లో వెళ్ళి నీకు ఎవరైనా కొనుక్కొచ్చి పెళ్లి చేయగలదా? దేవుని ఏర్పాటు, దేవుని సమయంలో దేవుడు నిన్ను ఒక కుటుంబంగా కడతాడు. సో నీకు వచ్చే ఆశీర్వాదం కొరకు అమ్మా నాన్న మీద పడి ఏడవడం కాదు, దేవుని సన్నిధిలో పడి కన్నీరు కార్చాలి. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తే రాహేలుకు పిల్లలు లేరంట. లేయాకు పిల్లలు ఉన్నారు, రాహేలుకు పిల్లలు లేరు. లేయాకు వరుసగా కుమారులు పుడుతూ ఉన్నారు. రాహేలుకేమో రాహేలు గర్భం తెరవబడలేదు, దేవుడు రాహేలు గర్భాన్ని తెరవలేదు. ఆ సమయంలో రాహేలుకు ఫ్రస్ట్రేషన్ ఎంత ఎక్కువైపోయిందంటే యాకోబు దగ్గరికి వెళ్ళి అంటుంది, నీవు నాకు పిల్లల్ని ఇవ్వు, లేకపోతే నేను చచ్చిపోతానంట. ఇఫ్ యూ డోంట్ గివ్ మీ చిల్డ్రన్ ఐ విల్ డై. అంటే ఆవిడికి లేదని ఒక బాధ, తర్వాత అక్కకు పిల్లలు పుట్టేస్తున్నారని ఇంకొక బాధ. ఆ ఫ్రస్ట్రేషన్లో చచ్చిపోవాలని అంత డిప్రెషన్కి వెళ్ళిపోయింది. ఆ సమయంలో యాకోబు ఒక చక్కని మాట చెప్తాడండి, నేను దేవుణ్ణి కాదు, నేను దేవుని స్థానంలో లేనమ్మా. ఐఎమ్ నాట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. భర్తగా పిల్లల్ని నేను ఇవ్వలేను, దేవుడు నీకు ఇవ్వాలన్నప్పుడు దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. రాహేలు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు రాహేలు యొక్క గర్భాన్ని తెరిచాడండి. కొన్నిసార్లు నీ అవసరతల కొరకు భర్త దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నావా? నీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నావా? నీ అత్తమామల కొరకు దగ్గర పడి వారి మీద పడి ఏడుస్తున్నావా? నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నావా? వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళి ఏడవడం కంటే దేవుని సన్నిధిలో నీ కన్నీరు కార్చు. దేవుడు నీ ప్రతి కన్నీటి బొట్టును చాలా విలువైందిగా చూస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు ఏడుస్తుంటే నీ భర్త చిరాకు పడతాడేమో. కొంతమంది భర్తలు ఉంటారు, భార్యలు ఏడుస్తూ కన్నీటి ప్రార్థన చేస్తుంటే ఎవరు చచ్చిపోయారని ఏడుస్తున్నావు, ఇలాంటి ఏడుపులు నా ఇంట్లో వినపడడం ఇష్టం లేదని ఒకవేళ చిరాకు పడతారేమో. కానీ నీ దేవుడు నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తుంటే ఆయన కదిలించబడతాడండి. హల్లెలూయా. గాడ్ విల్ బి మూవ్డ్ వెన్ యూ ప్రే విత్ టియర్స్. కన్నీటితో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని హృదయము కదిలించబడుతుంది. దేవుడు స్పందిస్తాడు. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని ప్రేమ మన అవసరతలు తీర్చే ప్రేమ. గాడ్స్ లవ్ ఇస్ ప్రూవ్డ్ లవ్. దేవుని ప్రేమ రుజువు చేయబడిన ప్రేమ. రెండవది మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవుని ప్రేమ మనల్ని కాపాడే ప్రేమ. నాలుగవదిగా దేవుని ప్రేమ ఓర్చుకునే ప్రేమ, సహించుకునే ప్రేమ, దీర్ఘశాంతము కలిగిన ప్రేమ. ఐదవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేవుని ప్రేమ మన అవసరతలు తీర్చే ప్రేమ. మనకు కావలసినవన్నీ దేవుని ప్రేమలో ఉన్నాయా లేవా?
గాడ్స్ లవ్ ఇస్ అన్ ఆల్ సఫిషియంట్ లవ్. అన్ని విధాలుగా నిన్ను సంతృప్తి పరచగలిగినది దేవుని ప్రేమ. మీరు ఏ అవసరతతో దేవుని సన్నిధికి వచ్చారో నాకు తెలియదు. మీ హృదయానికి, మీ మనస్సుకు ఏ గాయమైందో నాకు తెలియదు. ఒకవేళ మనుషుల ప్రేమల కొరకు ఆరాటపడి, తాపత్రయపడి మీరు అలసిపోయి ఉండొచ్చు. కానీ ఉదయకాల సమయంలో అన్ని సమస్యలకు ఒకే ఒక పరిష్కారము, అదేంటంటే దేవుని ప్రేమ. God's love provides, God's love protects, God's love satisfies, and God's love is everlasting.